మాది ప్రజాప్రభుత్వం. ప్రజలకు ఏ ఒక్క సమస్య రానియం, జనాలను ఇబ్బంది పెట్టం. బీఆర్ఎస్ పార్టీ పబ్లిక్ ను పట్టించుకోలేదు కాబట్టి వాళ్ళు మాకు పవర్ ఇచ్చిర్రు. అందుకే మేము అందరిని ఒక్క తీరుగా చూస్తాం. ఏ ఒక్కరికి అన్యాయం జరగనియమని తెలంగాణ సీఎం దగ్గరికి వెళ్ళి షురూ చేస్తే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, చిన్న చిన్న లీడర్లు అదే చెప్తారు కదా. కానీ తుంగతుర్తి ఎమ్మెల్యే గారు చూడండి ఏమంటున్నారో. ఈ నియోజకవర్గానికి 3500 ఇళ్ళు వస్తాయి. కాంగ్రెస్ కార్యకర్తలు కూర్చొని మొట్టమొదటి కాంగ్రెస్ కార్యకర్తలు వారెవా ఇన్నారులా ఎమ్మెల్యే సామెల్ గారి సత్యాలు ఎట్లున్నాయో. నియోజకవర్గానికి రాబోతున్న 3500 ఇంద్రమ్మ ఇండ్లల్లా ముందుగాల కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చినాకనే మిగతా వాళ్ళకి ఇస్తారట. మళ్ళా అది కూడా ఎట్లా డిసైడ్ చేసేది సార్ చెప్పిండు, ఒక్కసారి రిపీట్ చేసుకోండి. కాంగ్రెస్ కార్యకర్తలు కూర్చొని మొట్టమొదటి కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనులా. కాంగ్రెస్ కార్యకర్తలు కూర్చొని మాట్లాడుకున్నాకనే అసలు ముచ్చట చాలా అవుతుందట. నియోజకవర్గంలో వేల మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. 3500 ఇండ్లు నికార్సైన కార్యకర్తలకు పోతే వేరే పార్టీలలో ఉన్న నికార్సైన లబ్ధిదారులకు ఏం సమాధానం చెప్తారో ఏమో గాని సార్ గారి మాటలు ఇన్నోళ్ళు గుస్సా అవుతున్నారు. ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఓటేస్తే గెలిచిర్రా, అన్ని పార్టీల వాళ్ళు ఓట్లేస్తేనే 50,000కు పైచీలకు మెజార్టీ వచ్చింది. తీరా ఇండ్లు మంజూరయ్యే టైంలో మమ్మల్ని తీసి పడేసుడు ఏంది అని అంటున్నారు. అయినా సారు ప్రభుత్వ పథకాల విషయంలో అందరినీ ఒక తిరిగా చూడాలి గాని మా కాంగ్రెస్ వాళ్ళకే ఫస్ట్ ప్రియారిటీ అనుడు ఎక్కడి విచిత్రం సారు. ఇట్లుంటది కొందరు పొలిటికల్ లీడర్ల పోకడా.